ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. మధ్యప్రాచ్యంలో యుద్ధ జ్వాలలు మరింత ఎగసిపడుతున్నాయి. అమెరికా ఇజ్రాయెల్ దాడులను ఎదుర్కొంటున్న ఇరాన్ తాజాగా అమెరికా టెక్ దిగ్గజాలకు గట్టి హెచ్చరికలు జారీ చేసింది. ఈ రాత్రికి మధ్యప్రాచ్యంలోని 18 టెక్నాలజీ సంస్థలపై దాడులు చేస్తామని ప్రకటించింది. ఈ దాడులను సమర్థంగా ఎదుర్కొంటామని అమెరికా స్పష్టం చేసింది. ఇరాన్ భూభాగంపై జరిగిన దాడులకు ప్రతీకారంగా ఇవాళ్టి నుంచి అమెరికన్ టెక్నాలజీ, పారిశ్రామిక సంస్థల్ని లక్ష్యంగా చేసుకుంటామని ఇరాన్ రెవల్యూషనరీ గార్డ్స్ ఐఆర్జీసీ హెచ్చరించింది. తమపై జరుగుతున్న దాడులకు అమెరికా టెక్ కంపెనీలే సూత్రధారులని ఆరోపిస్తూ ఈ చర్యలకు ఉపక్రమించింది. ఐఆర్జీసీ తన ప్రకటనలో మైక్రోసాఫ్ట్, గూగుల్, యాపిల్, ఇంటెల్, ఐబీఎం, టెస్లా, బోయింగ్ వంటి 18 ప్రముఖ కంపెనీల పేర్లను ప్రస్తావించింది. ఈ సంస్థల ప్రాంతీయ కార్యకలాపాలపై దాడులు జరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. ఇరాన్లో జరిగిన ప్రతి ఉగ్రవాద చర్యకు బదులుగా ఆయా కంపెనీలు తమ విభాగాల విధ్వంసాన్ని ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఇది ఈ రాత్రి ప్రారంభమవుతుందని ఐఆర్జీసీ పేర్కొంది. లక్ష్యాల్ని నిర్దేశించడంలో, ట్రాక్ చేయడంలో అమెరికన్ ఐసీటీ, ఏఐ కంపెనీలే ప్రధాన పాత్ర పోషిస్తున్నందున ఇకపై ఇవి తమకు చట్టబద్దమైన లక్ష్యాలని ఐఆర్జీసీ పేర్కొన్నట్లు తస్నీం వార్తా సంస్థ వెల్లడించింది. ఆయా సంస్థల్లో పనిచేసే ఉద్యోగులు తమ భద్రత కోసం వెంటనే కార్యాలయాల్ని విడిచి వెళ్లాలని హెచ్చరించింది. అటు ఐఆర్జీసీ హెచ్చరికలపై స్పందించిన శ్వేతసౌధం ఎలాంటి దాడులనైనా తిప్పికొట్టేందుకు అమెరికా సిద్ధంగా ఉందని తెలిపింది. గతంలో ఇరాన్ జరిపిన బాలిస్టిక్ క్షిపణి, డ్రోన్ దాడుల్ని 90% వరకు అడ్డుకోగలిగామని, ఇప్పుడు కూడా అదే అప్రమత్తతతో ఉన్నామని శ్వేతసౌధం అధికారి తెలిపారు. అమెరికా తన సైనిక కార్యకలాపాల్లో ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, ఐసీటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఎక్కువగా ఆధారపడుతోంది. వెనిజువెలా మాజీ అధ్యక్షుడు నికోలస్ మదురోను బంధించే ఆపరేషన్లో కూడా అమెరికా సైన్యం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ను ఉపయోగించినట్లు నివేదికలు చెప్తున్నాయి. ఇరాన్ యుద్ధంలో అమెరికా తన అత్యంత శక్తివంతమైన B-52 స్ట్రాటజిక్ బాంబర్లను రంగంలోకి దించింది. మొదట్లో సుదూర ప్రాంతాల నుంచి క్షిపణుల్ని ప్రయోగించిన ఈ విమానాలు ఇప్పుడు ఇరాన్ గగనతలంలో పట్టు సాధించడంతో నేరుగా లక్ష్యాలపైకి వెళ్లి 2000 పౌండ్ల బంకర్ బస్టర్ బాంబుల్ని కురిపిస్తున్నాయి. మంగళవారం ఇస్ఫహాన్ అణుక్షేత్రంపై బంకర్ బస్టర్ బాంబులతో దాడి చేసింది. ఇదే సమయంలో కదులుతున్న క్షిపణి లాంచర్లో డ్రోన్ ట్రక్కుల్ని వెతికి మరీ ధ్వంసం చేసే వ్యూహాన్ని కూడా అమెరికా అమలు చేస్తోంది. అటు అమెరికా ఇజ్రాయెల్ ఉమ్మడి దాడులతో ఇరాన్ పాలకులు వణికిపోతున్నారని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు అన్నారు. ఇరాన్ వ్యతిరేక పోరాటం ఇంకా ముగియలేదన్న ఆయన, అయితే ఆ దేశ పాలకుల పతనం ఖాయమని స్పష్టం చేశారు. ఫిబ్రవరి 28 నుంచి అమెరికాతో కలిసి చేస్తున్న దాడులు ఇరాన్ వ్యవస్థల్ని దెబ్బతీశాయని ఆయన పేర్కొన్నారు. ఇజ్రాయెల్ని తుడిచిపెట్టడానికి ఇరాన్ ఖర్చు చేసిన $1 ట్రిలియన్ బూడిదలో పోసిన పన్నీరయ్యాయని ఎద్దేవా చేశారు. త్వరలోనే ప్రాంతీయంగా మరికొన్ని ముఖ్యమైన దేశాలతో ఇజ్రాయెల్ కొత్త రక్షణ ఒప్పందాలు చేసుకోబోతోందని నెతన్యాహు వెల్లడించారు. మరోవైపు ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెస్కియాన్ యుద్ధంపై కీలక వ్యాఖ్యలు చేశారు. తమకు యుద్ధంపై ఆసక్తి లేదన్న ఆయన, కానీ శాంతి నెలకొనాలంటే కొన్ని షరతులు ఉన్నాయని ఐరోపా సమాఖ్య ప్రతినిధితో మాట్లాడిన సందర్భంగా వ్యాఖ్యానించారు. భవిష్యత్తులో తమపై దాడులు జరగవనే దానికి తప్పనిసరి హామీలు ఇస్తేనే యుద్ధాన్ని ముగించేందుకు సిద్ధమని ఆయన పేర్కొన్నారు.